జీనిస్కి స్వాగతం. నేను మీ నాగార్జున. మార్కాపురం పట్టణంలో కమలా కాన్సెప్ట్ స్కూల్ నందు బుధవారం 10వ తరగతి విద్యార్థుల వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. విద్యార్థుల జీవితంలో కీలక మలుపు అయిన ఈ వేడుకను పాఠశాల యాజమాన్యం అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కమలా గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీమతి పెనుగొండ భువన సింధుజ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాల దశ ప్రతి విద్యార్థి జీవితంలో అత్యంత ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. ఈ దశలోనే క్రమశిక్షణ, దేశభక్తి, సహనం, ఆత్మవిశ్వాసం, నైతిక విలువలు వంటి గొప్ప లక్షణాలను అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంపీ పుల్లయ్య మాట్లాడుతూ విద్యార్థులలో పరిశీలనాత్మక ధోరణి కలిగి ఉండాలని, బాధ్యతతో మెలగాలని, తల్లిదండ్రులను పెద్దలను గౌరవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పేరెంట్స్, విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. లక్ష్యం కళ్ళ ముందు ఉండాలి అంటే ఇప్పుడు మీ ముందున్నటువంటి మీ లక్ష్యం ఏంటి? ప్రతినిత్యం మీకు కనబడుతూ ఉండాలి. ఆ లక్ష్యాన్ని నేను చేరుకోవాలి, ఆ గమ్యాన్ని నేను చేరుకోవాలి అనేది ప్రతినిత్యం మీకు అనిపిస్తూ ఉండాలి. మరి లక్ష్య సాధన మీ చేతిలో ఉండాలి అంటే కేవలం చూసి ఆశపడితే రాదండి. సాధన చేస్తేనే వస్తుంది, మనం ప్రయత్నం చేస్తేనే మనకు అది లభిస్తుంది. సో సాధన అనేది చాలా అవసరం. more for your sake. So industry కష్టపడడం ఏ విధంగా మిమ్మల్ని ఏ విధంగా డెవలప్ చేయాలి. So on this occasion I want to tell some few words. మొట్టమొదట మనం భూమి మీదకి రావడానికి మన అమ్మ కారణం. అమ్మ గురించి ఒక మాట మాట్లాడతాను. మీరు ఎప్పుడైతే మమ్మీ ఊమ్లో ఒక ఫీటస్గా ఏర్పడినప్పటి నుంచి మమ్మీ అతి జాగ్రత్తగా మిమ్మల్ని పెంచుతూ ఉంటుంది. నా ప్రపంచం ఇంకా ఏమీ లేదు, నా ప్రపంచం నా బిడ్డే నా ప్రపంచం అని చెప్పేసి చాలా జాగ్రత్తగా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు 9 మాసాలు. ఆ తర్వాత మిమ్మల్ని జాగ్రత్తగా పెంచుకుంటుంది. తర్వాత పెద్ద అయ్యేంత వరకు ప్రతి విషయం నేర్పిస్తూ. అయినప్పటికీ మీకు ఎలా ఉంటుందంటే మమ్మీ మీరు పెద్ద అయ్యాక మమ్మీకే సమాధానం చెప్తారు. మమ్మీ మీకేం తెలియదు అని మమ్మీకే సమాధానం చెప్తారు. అది ఎంతవరకు న్యాయం? అలాగే మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేసిన మీ అమ్మని మీరు కూడా మీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మీరు కూడా ఒక మంచి హోదాలో ఉన్నప్పుడు మీ మమ్మీ. Today here we are gathered to celebrate the farewell day. Actually farewell day అనేటువంటిది this is the first farewell of your life. Okay, so I wish you all the best for you. And one more thing I want to remember you, dear students, I visited many places and every day, not only in Markapur, not only in our town and in our villages. So I observed many of the people I interact, so lot of the people in different schools. I observed what this means. Most of the children with a parent and with your friends. But one more gift is our school is, but nobody can speak a abused word at the outside of the school or at the inside of the school.
షార్ట్ చేసి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, గుడ్ ఈవినింగ్ టు అవర్ ఎస్టీమ్డ్ చీఫ్ గెస్ట్, అకాడమిక్ డైరెక్టర్ ఆఫ్ కమలా గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ శ్రీమతి పి భువన సింధుజ గారు, and our honorable guests, dedicated teachers, parents, and most importantly, my dear students of the 10th class. First one, oka word and watch. What is the spelling of watch? WATCH, watch. Watch అంటే ఏంటి? ఇది కాదు, గడియారం కాదు, ఇంకొక అర్థం పరిశీలించడం, అబ్జర్వ్ చేయటం. సో మనము ఏమి అబ్జర్వ్ చేయాలి, ఏమి వాచ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాచ్, WATCH కదా, అందులో ఫస్ట్ లెటర్ ఏంటి? W. W మీన్స్ వర్డ్స్. వాచ్ యువర్ వర్డ్స్ అంటే మనం ఏమి మాట్లాడుతున్నాం, ఏమి వింటున్నాం, వాటిని అబ్జర్వ్ చేయాలి. వాటిని మనం మస్ట్ వాచ్ దట్. వాటిని ఏవి మనకు ఉపయోగపడుతున్నాయి, ఏమి ఉపయోగం లేకుండా ఉన్నాయి, ఎదుటి వారితో ఎలా మాట్లాడాలి, ఎటువంటి వర్డ్స్ ఉపయోగించాలి అనేది మీ మైండ్లో ఉండాలి మనం మాట్లాడేటప్పుడు. నెక్స్ట్, W ఆఫ్టర్ ఏ ఫర్ యాక్షన్. పనులు, మనం చేసే పనులు ఎలా ఉన్నాయి, అవి మనకి ఎంతవరకు ఉపయోగకరంగా ఉన్నాయి, ఎదుటి వారికి ఏమైనా ఇబ్బంది కలిగిస్తున్నాయా? నెక్స్ట్, మనం చేసే పనుల వల్ల ఎదుటి వారికి, ఈ సమాజానికి, మన తల్లిదండ్రులకి ఎటువంటి పేరు వస్తుంది? సో ఆలోచించి మీరు మీ పనులను చేయాలి. నెక్స్ట్ వన్, థాట్స్. WAT, T ఫర్ థాట్స్. మన ఆలోచించే విధానం చాలా గొప్పగా ఉండాలి. మన ఆలోచనలు ఎలా ఉండాలి అంటే మన ఫ్యూచర్ ది బెస్ట్గా ఉండేటట్లు ఉండాలి. ఈరోజు ప్రెసెంట్ ఎలా ఉన్నాం, పాస్ట్లో ఎలా చేసాం, ఫ్యూచర్లో మనము ఏ విధంగా చేస్తే మనము టాప్లో ఉండగలుగుతాము. టాప్ అంటే నాట్ ఓన్లీ ఇన్ ద అకాడమిక్స్ అండి, అకాడమిక్స్లోనే నేను టాప్ అని చెప్పను. సో హోల్ లైఫ్. సో ఏ విధంగా మనం ఆలోచించగలిగితే మనము ముందుకు వెళ్తాము, మన లక్ష్యాన్ని సాధించగలుగుతాం అనేది విధంగా ఆలోచించగలిగి ఉండాలి. తర్వాత C ఫర్ క్యారెక్టర్. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనిషికి క్యారెక్టర్ చాలా ముఖ్యమైనదండి. సో మనకు ఎంత డబ్బు ఉన్నా, ఎంత చదువు ఉన్నా, క్యారెక్టర్ లేకపోతే అవన్నీ కూడా బూడిదల పోసిన పన్నీర్ లాంటివి. కాబట్టి మన క్యారెక్టర్ చాలా గొప్పగా ఉండాలి. అంటే చాలా గొప్పగా ఉండాలి అంటే ఎదుటి వారిని గౌరవించడం, మనము మన బిహేవియర్ ఎలా ఉందో చూసుకోవడం, మనం ఎటువంటి మాటలు మాట్లాడతాం, ఇవన్నీ కూడా ఉండాలి. సో క్యారెక్టర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పెద్దల యందు గౌరవం. నెక్స్ట్, మీ తల్లిదండ్రుల్ని పూజించడం. సార్ వాళ్ళందరూ చెప్తున్నారు తల్లిదండ్రులు. సో యువర్ ఫస్ట్ టీచర్స్ ఆర్ యువర్ పేరెంట్స్. అంటే ఒక విగ్రహాన్ని ఎంతో భక్తితో పూజిస్తాము, అలాంటప్పుడు మనకు కనబడే ప్రత్యక్ష దైవాలు ఎవరంటే మన తల్లిదండ్రులు. ఎందుకంటే భగవంతుడు ప్రతిసారి అందరి దగ్గరికి వెళ్ళలేక మనకి అందరికీ సృష్టించింది ఎవరంటే తల్లిదండ్రులు. మన తల్లిదండ్రులు మనకి భగవంతుడు. సో వాళ్ళని చాలా గొప్పగా ఆరాధించాలి, గౌరవించాలి. వాళ్ళు చెప్పే ప్రతి విషయాన్ని మన మంచికేనని చెప్పేసి మనము ఫాలో అప్ చేయాలి. నెక్స్ట్, తర్వాత హార్ట్, మనస్సు. సో మన మనస్సు ఎలా ఉండాలి అంటే గందరగోళంగా ఉండకూడదు. మనం ఏ పని చేస్తున్నామో దాని వైపే దృష్టి ఉండాలి. ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం స్కూల్ లైఫ్లో నేర్చుకుంటాం. నెక్స్ట్, థర్డ్ థింగ్, ఇది చాలా మంది ఇగ్నోర్ చేస్తుంటారు. ఈ థర్డ్ థింగ్ అనేది ఏంటంటే అకార్డింగ్ టు మీ కాన్ఫిడెన్స్.
మనం స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మోర్ దెన్ 200 స్టూడెంట్స్. వాళ్ళందరిలో ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది నాకు. లైఫ్లో ఏదన్నా చేయగలం, మన డ్రీమ్ని ఖచ్చితంగా అచీవ్ చేయగలం అనే కాన్ఫిడెన్స్. ఐ విల్ టెల్ యూ, ఈ ఫస్ట్ 2 థింగ్స్ అన్నా ఓకే, ఈ కాన్ఫిడెన్స్ని మాత్రం ప్లీజ్ డోంట్ ఎవర్ లీవ్ ఇన్ యువర్ లైఫ్. ఈ కాన్ఫిడెన్స్ ఎందుకంటే స్కూల్ లైఫ్ తర్వాత లైఫ్ ప్రోగ్రెసివ్గా వెళ్తుంది, కానీ ఆ ప్రోగ్రెసివ్గా వెళ్ళటం అనేది ఇలా ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లాగానో స్ట్రైట్ లైన్ లాగానో వెళ్ళదు. ఇట్ విల్ గో లైక్ అప్స్ అండ్ డౌన్స్ విల్ బి దేర్. మీరు డౌన్ అయిన ప్రతిసారి స్కూల్ లైఫ్ని, స్కూల్లో టీచర్స్ని గుర్తు తెచ్చుకోండి, వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్స్ గుర్తు తెచ్చుకోండి. దెర్ ఈస్ ఎ సేయింగ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ లైఫ్ ఇఫ్ యూ స్ట్రైవ్ ఫర్ ఇట్ హార్డర్. సో మీరు అనుకుంటారు, మేడం నేను డాక్టర్ అవ్వాలి అని బైపీసీ తీసుకుంటారు. తీసుకున్నాక ఈ నీట్ పేపర్ సాల్వ్ చేసేటప్పుడు అమ్మో నేను అవ్వగలనా లేదా అని భయం వేస్తుంది. బట్ దట్ ఈస్ వేర్ యూ షుడ్. మీరు నిరాశ పడకండి, కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళాలి. మన స్టూడెంట్స్ అందరూ రీసెంట్గా కూడా చాలా మంది స్టూడెంట్స్ పుల్లయ్య సార్ దగ్గరకు వచ్చి, మా దగ్గరకు వచ్చి, సార్ నాకు పలానా దగ్గర జాబ్ వచ్చింది, నేను ఐపీఎస్ క్రాక్ చేశాను, ఇలా హైదరాబాద్లో ఇలా మంచి జాబ్లో సెటిల్ అయ్యానని చెప్తే చాలా హ్యాపీ అవుతారు. అసలు టీచర్స్ ఎప్పుడన్నా కూడా పిల్లల్ని స్టూడెంట్స్ అని కూడా చాలా తక్కువ సందర్భాల్లో వాడుతుంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు రేపు మీరు పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తారా, సార్ ఫోన్ చేస్తారు, మ్యాథ్స్ ఎగ్జామ్ అయిపోతుంది పుల్లయ్య సార్, మేడం పేపర్ ఈజీగా వచ్చింది, మన పిల్లలు బాగా రాశారు అంటారు. ఎక్కడ కూడా మన స్టూడెంట్స్ బాగా రాశారని కూడా యూజ్ చేయరు. సో అటువంటి రిలేషన్ ఉంటుంది ఒక టీచర్కి కానీ పిల్లల మధ్యలో. మేడం మన పిల్లలు బాగా రాశారు, ఈసారి మన పిల్లలు మ్యాథ్స్లో 100 వస్తారు, ఇలాగే యూజ్ చేస్తారు. ఎందుకు అంటే టీచర్స్ మిమ్మల్ని అప్పుడప్పుడు పనిష్ చేస్తుండొచ్చు, కానీ వాళ్ళ దృష్టిలో మీరు ఎలా కనిపిస్తారంటే టు ఎనీ టీచర్ చిన్న మొక్కల్లాగా ఉంటారు. మాకైతే ఈ మొక్కని మనం ఈరోజు నీళ్లు పోసి మంచిగా పెంచితే రేపు పొద్దున్న ఒక మహావృక్షం అయితే మీ పేరెంట్స్ ఎంత సంతోషిస్తారో టీచర్స్ కూడా ఈక్వల్గా సంతోషిస్తారు. సో దిస్ ఈస్ యువర్ స్కూల్ లైఫ్. సో ఆల్ ఆఫ్ యూ, వాట్ ఎవర్ మెమరీస్ యూ హ్యావ్ ఇన్ యువర్ స్కూల్, మీకు ఇక్కడ ఎంతో మంది ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. డోంట్ ఎవర్ లీవ్ ది స్కూల్ లైఫ్ ఆర్ యువర్ మెమరీస్. And one more thing, what I would like to say today is, on this occasion, we want to make another very big announcement. ఎప్పుడు కూడా పవన్ సార్ ఒక విషయం చెప్తూ ఉంటారు, యూ షుడ్ నెవర్ వెయిట్ ఫర్ సమ్వన్ టు ఓపెన్ ద డోర్స్. ఎవరో వచ్చి డోర్ ఓపెన్ చేస్తారు, నాకు ఏదో జాబ్ ఇస్తారని యూ షుడ్ నెవర్ వెయిట్. యూ షుడ్ బిల్డ్ యువర్ ఓన్ డోర్. ట్రై టు బికమ్ ఎంటర్ప్రీనియర్స్. బిజినెస్ స్టార్ట్ చేయండి. సో వాట్ ఎవర్, there are new startup companies coming up, there are new ventures going on. So ala life lo progressive ga edagandi. And on this occasion I will take the privilege to announce from the Kamla group of institutions, next year onwards mana junior college edaithe undo danni complete ga girls campus ga marchabothunnamu. So it will be a place only for girls, so that we want to see గర్ల్స్ కూడా ఈ కాలం ఏ రంగంలో తక్కువ కాకూడదు, వాళ్ళు కూడా వాళ్ళ డ్రీమ్స్ని ఈజీగా అచీవ్ చేయగలగాలి అన్న సదుద్దేశంతో ఇది మొదలు పెట్టాము. థ్యాంక్ యూ.